18వ వచనం నుండి 24వ వచనం దాకా మార్చి చదువుతున్నాం. ఒక అధికారి ఆయన చూచి, సద్బోధకుడా, నిత్య జీవానికి వారసుడునగుటకు నేనేమి చేయవలనని ఆయన అడిగాను. వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపమని ఆజ్ఞలను ఎరుగుదువు కదా అని అతనితో చెప్పాను. అతడు యేసు విని, నీకింకా ఒకటి కొదువుగా ఉన్నది, నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడింపుమని అతనితో చెప్పాను. యేసు అతన్ని చూచి, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బెజ్జంలో ఒంటె దూరుట సులభము. ప్రార్థన. ప్రేమ స్వరూపిన మా ప్రభువ, జీవం కలిగిన మా తండ్రి, నీ మహాప్రేమను బట్టి, నీ దయను బట్టి ప్రభువ, ఇంతవరకు మమ్మల్ని నీ కృపలో భద్రపరిచి కాపాడి ఈ రాత్రి సమయంలో ప్రభువ నీ పాద సన్నిధిలో చేరి ప్రభువ మిమ్మల్ని కీర్తించడానికి, ఈ సమయంలో నీ మాటలు ధ్యానించుకోవడానికి నీరిచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి వందనాలు ప్రభువ. ఆశతో నీ పాద సన్నిధికి వచ్చిన బిడ్డలను బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభువ. ఇంకా రావాల్సిన బిడ్డలు త్వరబడి రావడానికి సహాయం చేయండి. అనారోగ్యం చేత బాధపడుతున్న బిడ్డలకు కావలసిన ఆరోగ్య క్షేమము దయచేయమని, మనిషి మాతృని మీరు మరుగుపరుచుకొని మీ యొక్క ఆత్మ ద్వారా కావలసిన వర్తమానం దయచేయమని, మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ నా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చూడండి, మనం చదువుకునేటువంటి ఒక వాక్య భాగంలో యేసు ప్రభువారు ఈ లోకంలో మానవుడిగా 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించాడు. ఎన్ని సంవత్సరాలు? 33.5 సంవత్సరాలు యేసు ప్రభువారు మానవుడిగా జీవించాడు ఈ భూమి మీద. అందుకనే ఆయనను మనుష్య కుమారుడు అని పిలువబడ్డాడు. ఏ కుమారుడు? మనుష్య కుమారుడు. ఒకరోజు ఒక అధికారి యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. యేసు ప్రభు దగ్గరకు వచ్చి, సద్బోధకుడా, ఏమంటున్నాడు? సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడునగుటకు నేనేమే చేయవలెను? దేనికి వారసుడు కావాలి? నిత్య జీవానికి. నిత్య జీవము అంటే ఏంటి? అంటే పరలోకానికి నేను వారసుడు కావాలి. ఈ లోకంలో నేను ఎంతకాలం బ్రతుకుతాను నాకు తెలియదు. ఏదో ఒక దినం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలి. ఇది నిత్యం కాదు. ఈ లోకం, మన జీవితం నిత్యం కాదు. నిత్య జీవం అనేది ఒకటి ఉన్నది. ఎక్కడది? ఈ భూమి మీద కాదు, పరలోకంలో. అలాగైతే ఆ నిత్య జీవానికి నేను వారసును కావాలి, నేనేం చేయాలి అని ప్రభువుని అడుగుతూ ఉన్నాడు. ఒక మాట ఇక్కడ బలుకుతున్నాడు, సద్బోధకుడా. ఏమంటున్నాడు? సద్బోధకుడా అంటున్నాడు. లోకంలో చాలామంది బోధకులు ఉండాలిలే, దుర్బోధకులు ఉండారు. సద్బోధకుడు అనే మాట ఒక దేవునికి తప్పితే ఈ లోకంలో ఏ మానవుడికే వర్తించదు. ఎంత బాగా చెప్పినా కానీ బోధ ప్రపంచంలో ఏ మానవుడు సద్బోధకుడు కాడు. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో
19వ వచనం చదవండి. అందుకు యేసు, నేను సత్పురుషుడినని ఎలా చెప్పుతున్నావు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడునో సత్పురుషుడు కాడు. నువ్వు ఎలా చెబుతున్నావు? నీకు ఎలా తెలుసు అంటే ప్రభువుకు అర్థమైంది. ఏమనంటే, నేను దేవుడును అనే విషయాన్ని ఈ ధనవంతుడు అధికారి మరి గ్రహించాడనే ఉద్దేశంతో ఇక్కడ మాట్లాడుతున్నాడు. దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడునో సత్పురుషుడు కాడు. సత్పురుషుడు అంటే అర్థం ఏంటి? మంచి పురుషుడు అంటే ఏంటి? పరిశుద్ధుడు. తీసుకో, మంచిగా తీసుకురా, బాటిల్ తీసుకురా. సత్పురుషుడు అంటే మంచి మనుషుడు, మంచి పురుషుడు. ప్రపంచంలో మంచి పురుషుడు, మంచి దేవుడు యేసయ్య తప్ప ఈ ప్రపంచంలో ఎవరో లేరు. యేసయ్య ఒక్కడే సత్పురుషుడు, దేవుడు. ఇది గ్రహించాలి. లోకంలో అనేక మంది ఈ సత్యాన్ని ఏం చేస్తున్నారు? గ్రహించలేకపోతున్నారు. ఈ ప్రపంచంలో యేసు ప్రభువుని గురించి రకరకాలుగా చెప్పుకుంటున్నారు. మరియ కుమారుడు కాడా, వడ్లవాని కుమారుడు కాడా, తెల్లవాడు దేవుడు కాడా, మన దేశానికి దేవుడు కాదు కదా. యేసు ప్రభు మన దేశంలో పుట్టలేదు కదా. మరి మన దేశానికి పుట్టినప్పుడు ఆయన మన దేవుడు ఎలా అవుతాడు అని అనుకునే వాళ్ళు ఉన్నారు లోకంలో. కానీ వాస్తవంగా యేసయ్య పుట్టింది ఎక్కడో తెలుసా? ఆసియా ఖండంలో పుట్టాడు. ఎక్కడ పుట్టాడు? ఆసియా ఖండం. ఈ ఆసియా ఖండంలో మన భారతదేశం కూడా ఎక్కడుంది? ఆసియా ఖండంలో ఉంది. అంటే యేసయ్య ప్రపంచంలో నడిబొడ్డున, బెత్లెహేం అనేది ప్రపంచంలో మధ్యస్థ స్థలం. అది అక్కడ జన్మించాడు యేసు ప్రభువారు. ఎక్కడో మారుమూల జన్మించలేదు. ఆయన కరెక్ట్గా ప్రపంచంలో నడిబొడ్డును జన్మించాడు. అంతేకాదు మన భారతదేశం ఆసియా ఖండంలో ఉంది. మన భారతదేశాన్ని గురించి బైబిల్లో కూడా వ్రాయబడి ఉంది. ఎక్కడుందో తెలుసా మీకు? హిందూ దేశం మొదలుకొని కూష్ దేశం వరకు. చూడండి, ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. 10 మంది అనుకుంటారు, తెలియకలే అనుకునేది. అయ్యా యేసు ప్రభు చదువు. హిందూ దేశము మొదలుకొని కూషు దేశము వరకు 127 సంస్థానములను అహష్వేరోషు ఏలెనో. చాలు. హిందూ దేశం అంటే ఏ దేశం? ఇప్పుడైనా అన్నారా? హిందూ దేశం అంటే ఎక్కడ ఉంది తెలుసా మీకు? హిందూ దేశం ఎక్కడ ఉందో? మనం ఆ దేశంలోనే ఉన్నాం. ఏ దేశంలో ఉన్నాం మనం? హిందూ దేశం ఇది. 10 మంది అంటారు, అయ్యో మరే మన దేవుడు కదా యేసయ్య, పరాయి దేశస్థుడు, పాశ్చాత్య దేశస్థుడు, ఎక్కడో పుట్టాడు, మన దేవుడు ఎలా అవుతాడు అనుకుంటున్నారు. బైబిల్లో హిందూ దేశం మొదలుకొని చూడండి, ఆయన ప్రేమ ఎంత గొప్పదో. మనం ఎలా అనుకుంటామని చెప్పి ఆ దినాల్లో మరి మన భారతదేశాన్ని గురించి, హిందూ దేశాన్ని గురించి బైబిల్లో వ్రాయబడి ఉంది. చెప్పండి, మన దేశం పేరు స్పష్టంగా వ్రాయబడి ఉంది. ఇందులో ఏం అనుమానం లేదు. ఇది కట్టుకథ కాదు, పిట్టకథ కాదు. బైబిల్ చరిత్ర ఇది. బైబిల్ అంటే ఇది ఒక చరిత్ర. అంటే ఇది జరిగిన సంగతులు, జరగకుండానే ఏదో జరిగినట్టుగా ఊహించి రాసినటువంటి గ్రంథం కాదు బైబిల్. అందుకని ఏమంటున్నాడు? హిందూ దేశం మొదలుకొని కూష్ దేశం వరకు
127 సంస్థానములు అంటే 127 దేశాలని ఆనాడు అహష్వేరోషు చేయలేడు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మనకు దేవుడై ఉన్నాడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నువ్వెక్కడుండి ఈ మాటలు వింటున్నావో ఆయన నీకును దేవుడై ఉన్నాడు. ఈ మాటలు జాగ్రత్తగా మీరు గమనించండి. ఆయన నువ్వు నమ్మినా నమ్మకపోయినా దేవుడే. నువ్వు నమ్మనంత మాత్రాన దేవుడు కాకుండా వాడు. అర్థమైందా? ఒకవేళ అమెరికా ఏడుంది, ఎవరు చూశారు, నేను చూస్తేనే నమ్ముతాను అమెరికానంటే ఏమంటారండి? వీడు పిచ్చోడురా, వీడికి మైండ్ పోయిందంటారు. ఉందా లేదా అమెరికా అనేది? ఉంది. అమెరికా, రష్యా, ఇంగ్లాండ్, జర్మనీ, జపాన్, చూడండి ఎన్నో దేశాలు ఉండి మనం వాటి పేర్లు అయితే విన్నాం, కానీ ఎప్పుడు మనం వాటినే చూడపోయినా కానీ మనం నమ్ముతున్నాం కదా. అందుకని యేసయ్య ఒక మాట అన్నాడు, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. తోమ అనేవాడు ఒకడు ఉన్నాడు, అనుమానం మనిషి. నేను ఆయన గాయంలో ఏలు పెట్టి చూస్తేనే కానీ నేను నమ్మను అన్నాడు. ఏం చెప్తారంటే గాయంలో ఏలు పెట్టి చూస్తారంట. ఇప్పుడు కూడా ఉండాలిలే. యేసు ప్రభు ఉంటే చెప్పండి, కనబడమనండి. ఆయన కనబడితే నేను నమ్ముకుంటాను. చూడండి, ఈ ప్రపంచంలో ఏ మానవుడు యేసయ్యను చూస్తే వాడు చస్తాడు, బ్రతకడు, ఒక క్షణం కూడా బ్రతకడు. చూడాలనుకునేవాడు సావాలనుకుంటే చూడండి. యేసయ్య అంటే ఎక్కడుంటాడు ఆయన? మనుషులు ఎవరినో మరి సంచరించినటువంటి మరి ప్రదేశంలో ఉన్నటువంటి వాడు మన యేసయ్య. ఆయన గొప్ప దేవుడు, తేజోమయుడు. ఆయన కోటి సూర్య తేజస్సుల కంటే కూడా తేజస్సు కలిగినటువంటి వాడు. ఎవరు చూస్తారు? మిట్ట మధ్యాహ్నం పూట మనం తలెత్తి ఆ సూర్యుడంక చూడాలంటే మన వల్ల ఇద్దా? ఎవడి వల్ల కాదు. కారణం ఏంటి? దాని వెంక చూస్తే మన కళ్ళు పోతాయి. అదే కాసేపు అట్రాగా చూసామనుకోండి, కంటిలో నరాలు దెబ్బతిని సూప్ పోతుంది. మనం ఎందుకు చూస్తాం? ఆ ఎండలో పడి నడిచి వెళ్తాం, కానీ ఎప్పుడూ భలే కొందరే సూర్యుడని మన కన్నుల పైకెత్తి చూడడం. అలాగైతే దేవుణ్ణి నువ్వు ఎలా చూస్తావు? దేవుణ్ణి చూసి నువ్వు ఎలా బ్రతుకుతావు? మోషే దేవుని సన్నిధిలో నుండి కిందకి దిగి వస్తున్నాడు. మోషే ముఖం తేజోమయమైపోయింది, వెలుగుతో నిండింది. కింద ఉన్న ప్రజలు చూడలేక చేతులు అడ్డం పెట్టుకుంటున్నారు. ఏం చేస్తున్నారు? మోషే ముఖాన్నే చూడలేక చేతులు అడ్డం పెట్టుకుంటున్నారు. దేవునితో మాట్లాడినటువంటి మోషే ముఖాన్నే ఆనాడు ఇశ్రాయేలు చూడలేకపోయారు. మరి దేవుణ్ణి ఎలా చూస్తారు? నమ్మాలి. అదే విశ్వాసం అంటే. విశ్వాసం అంటే ఏంటి? మనం చూడకుండా మరి దేవుని నమ్ముకోవడమే విశ్వాసం. నీ విశ్వాసమే నిన్ను రక్షించును, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుచును అంటున్నాడు. విశ్వాసం లేకుండా ఎవడును దేవుడికి ఇష్టడుగా ఉండలేడు అంటున్నాడు. విశ్వాసం లేకుండా ఈనాడు అనేక మంది జీవితాల్లో దేవుని వాక్యం వింటున్నారు, కానీ వాళ్ళలో ఏమీ లేదు, విశ్వాసం లేదు. కుక్క కన్నా విశ్వాసం ఉంటుంది, కానీ ఈనాడు మనిషికే విశ్వాసం లేదు. ఏమంటారు? ఒకవాడిని ఏమంటారు? కుక్క కన్నా విశ్వాసం అందరూ ఏదిరా నీకు విశ్వాసం అంటారు. తెలుసా మీకు? మనిషిగా పుట్టినవాడు, మనిషిగా ఈ లోకానికి వచ్చినటువంటి యేసయ్యని తప్పకుండా నమ్ముకోవాలి. ఆయన మన కోసం మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఈ అధికారి ఎవరైనా ఒక అధికారి, అధికారం కలిగినటువంటి వాడు, ధనవంతుడు, బాగా చదువుకున్నవాడు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, నిత్య జీవం కావాలంటే నేనేం చేయాలి? ఏం చేస్తే నిత్య జీవంలోకి వెళ్తాను? పేతురు ప్రసంగం చేసినప్పుడు ఆనాడు ఇశ్రాయేలీలో పేతురుని ఒక మాట అడిగారు, అయ్యలారా మేము రక్షణ పొందాలంటే ఏం చేయాలని. ఆ ప్రశ్న నీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 37వ వచనం చదవండి. 37, 38 వచనాలు. అపోస్తుల కార్యములు 2:37, 38. వారు
ఈ మాట విని హృదయములో నొచ్చుకొని వారు ఏ మాట అన్నారు? వారు ఏ మాట అన్నారు? చదవండి 36వ వచనం. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకుని వల్లనే చెప్పాను. యేసు ప్రభువారు ఆయన మరణమును జయించి తిరిగి లేచాడు. మీరు సిలువ వేసిన ఈ యేసునే ఏం చేశారు? వారు సిలువ వేశారు, చంపేశారు, ప్రాణం తీశారు, మా బళ్ళెంతో పొడిచారు, కాళ్ళలో చేతుల్లో మేకులు పెట్టారు. అయిపోయిందిరా చరిత్ర అనుకున్నారు. తెలుసా మీకు? అయిపోయింది చరిత్ర అనుకున్నారు. ఒకసారి నారాకోడూరులో పొన్నూరు పట్టణానికి చెందినటువంటి ఒక మనుష్యుడిని ఏం చేశారంటే చంపి వాముల్లో పడేశారు. ఆ మనిషి అంటే చాలా భయం. నేను పేరు చెప్పలేదు, చాలా భయం ఆ మనిషి అంటే. అలాంటి వాడిని వాముల్లో పడేసేసారు. దానికి ఒక సాక్ష్యం లేదు, ఎవరు చంపారో కూడా తెలియదు, ఎవడొచ్చి చెప్పడానికి కూడా ముందుకు రారు. చంపేశారు కానీ వాడు తిరిగి లేవలా. లేచాడా? చెప్పండి. సమాధి చేశారు, తిరిగి లేచారా? మన యేసయ్యను చంపారు. ఒక మాటలో చెప్పాలంటే యేసయ్యను కూడా సిలువేసి ఏం చేశారు? వాళ్ళు ప్రాణం తీశారు. వాళ్ళు అనుకున్నారు ఈ చరిత్ర అయిపోయిందిలే అనుకున్నారు. నీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకోవాలి. ఈ రాత్రి సమయంలో ఎవరైతే ఈ మాటలు వింటూ ఉన్నారో మీరు కూడా రూఢిగా తెలుసుకోవాలి. మనం ఆరాధించే దేవుడు, మనం నమ్మినటువంటి ప్రభు, ఆయన మరణాన్ని జయించి సజీవుడిగా తిరిగి లేచాడు. ప్రపంచంలో ఎంతోమందిని చనిపోయారు, మహాత్ములు అనబడిన వారు చనిపోయారు. గాంధీ మహాత్ముడు. మహాత్ముడు అనేది ఒక బిరుదు, అది పేరు కాదు. అసలు పేరు గాంధీ, బిరుదేంటి? మహాత్ముడు. మహాత్మునైనా ప్రాణం పోగొట్టుకున్నారు ఈ లోకంలో. అలాగే అలెగ్జాండర్ చక్రవర్తి, ప్రపంచంలో నంబర్ 1 చక్రవర్తి, ఎన్నో దేశాలను జయించాడు. చివరికి ఒక దోమ కుట్టితే ప్రాణం పోయింది. తెలుసా మీకు? ఒక దోమ కుట్టిందంటే అది డెంగ్యూ దోమ లాంటిది. డెంగ్యూ దోమ ఉందనుకోండి, అది కుట్టిందంటే మనిషి ప్రాణం పోతుంది. ఈ దినాల్లో మందులుండి, అలెగ్జాండర్ ఉన్నటువంటి దినాల్లో మందులు మాకులు లేవు. జాగ్రత్త. ఈ లోకంలో వాడు చక్రవర్తి కావచ్చు, మహాత్ముడు కావచ్చు, ధనవంతుడు కావచ్చు, ఈ లోకంలో ఒక పేదవాడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏమవుతారు? ఒక దినం చనిపోతారు. చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళాలంటే బ్రతికొండప్పుడే యేసయ్యను నమ్ముకోవాలి. తర్వాత చూద్దామనేటి కుదరదు. 10 మంది అనుకుంటారు, ఇప్పుడే దొందలేంటిలయ్యా, ఇంకా మాకు చాలా టైం ఉన్నది, నేను నడిప్రాయంలో ఉన్నాను, ఇంకా నాకు టైం ఉంది అంటే మనిషి జీవితంలో ప్రతి ఒక్కడు కూడా అనుకుంటాడు, నేను ఇంకా బ్రతుకుతాను, నేను తొందరగా చనిపోను అనుకుంటారు. కానీ మరణం ఎప్పుడు వస్తుందో ఎవరికైనా చెప్పొస్తుందా? చెప్పండి. మరణం ఎవరన్నా చెప్పొస్తుందా? ఏ వయసులో ఏం రావచ్చు, యవన కాలంలో రావచ్చు, బాల్య దినాల్లో రావచ్చు, లేకపోతే నడిప్రాయంలో రావచ్చు, వృద్ధాప్యంలో రావచ్చు. మరణం ఖాయం. మరణాన్ని తప్పించుకునే మానవుడు ఎవరైనా ఉండారా? ఎవరు లేరు. మరణించిన తర్వాత పరలోకంలో చేరాలంటే యేసు ప్రభువుని నమ్ముకోవాలి.
ఆయన మన పాపముల నిమిత్తం ఏమైపోయాడు? సిలువలో చనిపోయాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జీవాధిపతి అయిన, ఎవరైనా జీవాధిపతి, మరణించిన వారిని బ్రతికించిన దేవుడు యేసు ప్రభు తప్ప ఏ దేవుడు ఎవరిని బ్రతికించలేదు. ఏ చరిత్ర కూడా ఎక్కడా చెప్పలేదు. కానీ బైబిల్ చెప్తూ ఉన్నది. బైబిల్లో వ్రాయబడ్డ ప్రతి మాట ఇది జరిగిన సంగతులే. ఊహించి రాసిన గ్రంథం కాదు బైబిల్. ఎంతోమంది బైబిల్ని విమర్శించాలని, బైబిల్లో తప్పులు పట్టుకోవాలని ప్రయత్నం చేశారు. ఒకసారి ఒక అతను బాగా చదువుకున్నాడు, సైంటిస్టు, అనుకున్నాడు బైబిల్లో లోపాలు తెలుసుకుని నేను రాయాలి ఒక గ్రంథాన్ని, ఇది ఒట్టి బూటకమని చెప్పి తెలియజేయాలనుకున్నాడు. చదవటం ప్రారంభించాడు బైబిల్లో చదివితే అందులో తప్పులు పట్టుకోవచ్చు అనుకున్నాడు. కానీ ఆ బైబిల్ ఏం చేసిందంటే ఆ మనుషుల్లో ఉండే పాపాన్ని పట్టుకుంది. తెలుసా? అతనేమనుకున్నాడు, బైబిల్లో ఉన్న తప్పులన్నీ రాసి ఇది ఒట్టి బూటకం, నమ్మొద్దని చెప్దాం అనుకున్నాడు, ప్రపంచానికి తెలియజేద్దాం అనుకున్నాడు. కానీ చివరికి ఆ బైబిలే తన జీవితంలో ఉన్న పాపాన్ని ఏం చేసింది? చూపించింది. నువ్వు పాపివి అని గ్రహించాడు. కన్నీరు గార్చి యేసయ్యను దేవుడిగా అంగీకరించాడు. ఆ మనుష్యుడే అనేక దేశాల్లోకి వెళ్ళి నిజమైన దేవుడు యేసు ప్రభువుని ప్రకటించాడు. కానీ ఏమనుకున్నాడు? యేసు ప్రభు దేవుడు కాదని చెప్పుకుందాం అనుకున్నాడు. కానీ ఆ మనుషుడే ఏం చేశాడు? నిజమైన దేవుడు యేసు ప్రభు, ఆయన తప్ప ఇంకొకళ్ళు లేరు అని చెప్పాడు. చూడండి, ఈ మనుష్యుడు ధనవంతుడు అనుకుంటున్నాడు, నేను చాలా మంచివాడిని, 10 ఆజ్ఞల ప్రకారం జీవిస్తున్నాను, నాలో ఏ పాపం లేదు, బాల్యము నుండి వీటిని అన్నిటినీ అనుసరిస్తూనే ఉన్నాను అనెను. 21వ వచనం, 22 చదవండి. 22వ వచనం, యేసు విని నీకింకా ఒకటి కొదువుగా ఉంది. ఏమంటున్నాడు ధనవంతుడితో? నీకింకా అన్నీ బాగానే అయ్యా, నువ్వు బాగా నడుచుకుంటున్నావు, 10 ఆజ్ఞల ప్రకారం ధర్మశాస్త్రం ప్రకారం జీవిస్తున్నావు, మరి నీలో ఏ పాపం లేదు, కానీ నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉన్నది. ఈ లోకంలో మనుషుడు అనుకుంటాడు, నేను చాలా పర్ఫెక్టు, నేను చాలా మంచివాడిని, అందుకని నేను ప్రార్థనకు రావట్లేదు అనుకునేవాళ్ళు కూడా ఉన్నారు. నేను విన్నా అటువంటి మాటలు. అయ్యా ప్రార్థన పోయేది పాపులేను, మేము మంచివాళ్ళం కాబట్టి ఇంటి దగ్గర ఉంటాం అనుకునేవాళ్ళు కూడా ఉన్నారు. తెలుసా? ఉన్నారు. అలాంటి మనుషులు నాకు తగిలేరు. వీళ్ళు పెద్దగా పాపులు అని ప్రార్థన చేస్తారు, మాలో ఏ పాపం లేదు అందుకని మేము ఇంటి దగ్గర ఉంటాం అనుకునేవాళ్ళు ఉన్నారు. అది కూడా పాపమే. వాస్తవంగా మానవుడు జన్మ పాపి, కర్మ పాపి. మానవుడు జన్మతోనే పాపిగా ఈ లోకంలో జన్మిస్తున్నాడు. జన్మించిన కాడి నుంచి ఎన్నో పాపాలు చేస్తూ ఉన్నాడు. ఈ ధనవంతుడితో ఏం చెప్పాడంటే, నీకు ఒకటి కొదువుగా ఉంది, నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకు ఇమ్మావు, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడింపమని అతనితో చెప్పాను. ప్రభువు తెలుసు, ఈ ధనవంతుడికి ధనం మీదే మనసు ఉంది. అర్థమైందా? దేని మీద మనసు ఉంది? ధనం మీదే మనసు ఉంది. తన మనసు అంతా, మైండ్ అంతా, మనసు అంతా డబ్బు మీదే. ఇప్పుడు కూడా ఉండాలి అలాంటి వాళ్ళు. తెల్లారి లెగిస్తే బాగా డబ్బు సంపాదించాలి, బ్యాంకులో బ్యాలెన్స్ పెరగాలి,
బాగా మంచి బిల్డింగ్ కట్టుకోవాలి, స్థలాలు కొనాలి, ఫ్లాట్లు కొనాలి, వ్యాపారం చేయాలి, బాగా సంపాదించాలి, లక్షల కోట్ల రూపాయలు సంపాదిద్దాం అనుకుని ఆలోచన కలిగిన వారు ఎంతోమంది ఉన్నారు ప్రపంచంలో. ఎన్ని ఆలోచనలు కలిగి ఉంటా కానీ ఎంత సంపాదించినా, ఎంత ధనవంతుడైనా తన జీవితంలో యేసయ్య రాకపోతే ఆ ధనవంతుడు ఒక దరిద్రుడితో సమానం. తెలుసా మీకు? ఈ లోకంలో డబ్బు ఉండొచ్చు, యేసయ్య లేకపోతే ఆ మనుషుడు ఏమవుతాడు? దరిద్రుడు అవుతాడు. యేసయ్య నమ్మని ప్రతి మానవుడు దరిద్రుడే. చదవండి, బైబిల్ చదివిస్తుంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము చదవండి. నా సొంత మాటలు కాదు. యేసు ప్రభుని ఎరగనవారు, నమ్మనవారు, పాపంలో జీవించే మనుషుడు ఎవడైనా సరే ఈ భూమి మీద వాడు దరిద్రుడు. చదవండి ఇప్పుడు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం చదవండి. 17వ వచనం 3:17. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక. ఇక్కడ కొంచెం ఆగుదాం. ఈ లోకంలో మనుషుడు అనుకుంటున్నాడు, నాకు డబ్బు ఉంది, నాకు మంచి జాబ్ ఉంది, నాకు మంచి ఎన్నెన్నో ఉండి ఈ లోకంలో నాకేంటి అనుకుంటున్నాడు. కానీ బైబిల్ ఏమని జలపిస్తుంది? నీవు దౌర్భాగ్యుడు అంటు. మానవుడు ఎవడు? పాపంలో జీవించే మనుషుడు ఏ స్థితిలో ఉన్నాడు? దౌర్భాగ్యుడిగా ఉన్నాడు. రెండవది దిక్కుమాలిన వాడవు అంటున్నాడు. రెండో మాట ఏంది? దిక్కుమాలినోడు నువ్వు. కొంతమంది తగాదాలు వచ్చినప్పుడు ఏం మాట్లాడుకుంటారు? రే దౌర్భాగ్యుడా, దిక్కుమాలినోడు అంటే తిట్టుకుంటారు. తిట్టుకారు బూతులు అనుకోపోయినా ఈ మాటలు అనుకుంటారు. దిక్కుమాలినోడా, బుద్ధి లేదంటారు నీకు అంటారు. ఇక్కడ ఇంకో మాట ఉంది, దరిద్రుడివి. దరిద్రుడు అంటే ఎవరు? ఈ లోకంలో డబ్బు లేని వాడిని ఏమంటారు? దరిద్రుడు అంటారు, ధనవంతుడు అంటారా? ఏమంటారు? ఏమి లేనివాడిని దరిద్రుడు అంటారు. అవును, నీకు ఈ లోకంలో ఎన్ని కలిగకుండా యేసయ్య నీ జీవితంలో లేకపోతే నీవు జీరో. యేసు ప్రభు హీరో. తెలుసా మీకు? ఎన్ని సున్నాలు కలిగి ఉండా కానీ ఆ సున్నాలు అమ్మటే ఒకటి పెడితే, 5 సున్నాలు అమ్మటే ఒకటి పెడితే 1,00,000 అయ్యిద్ది. ఎన్ని సున్నాలు పెట్టినా దానికి విలువ అనేది ఉందా? చెప్పండి. సున్నా. ఇప్పుడు ఏం చేస్తున్నారు? బస్సులో 0 టికెట్ ఇస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి? ఏమీ లేదు, ఫ్రీ. ఈనాడు అనేక మంది జీవితాలు కూడా జీరోగా ఉన్నాయి. అనుకుంటున్నారు మాకేంటిలే అనుకుంటున్నారు. జాగ్రత్త. నీ జీవితంలో యేసయ్య రాకపోతే, నీ హృదయంలో యేసయ్య లేకుండా ఒకవేళ పాపంలోనే నువ్వు జీవించినట్లయితే నీ బ్రతికి ఎటువంటిదంటే జీరోతో సమానం. అంటే దరిద్రుడివి. ఇంకేమంటున్నాడు? గుడ్డివాడవు, దిగంబరుడు ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడును. ఏమనుకుంటున్నాడు మనుషుడు? నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువు లేదని ఉండాలిలే, చెప్పుకుంటూ ఉంటారులే. మాకేంటో బ్యాంక్ బ్యాలెన్స్ చాలామంది 30-40 లక్షలు, ₹1,00,00,000 డబ్బు ఉంది బ్యాంకులో. నాకెందుకు దేవుడు? లేనివాడికి దేవుడు, ఉన్నవాడికి దేవుడు అవసరం లేదనుకుంటున్నారు చాలామంది జీవితాల్లో. నువ్వెంత కలిగి ఉండా యేసయ్య లేకపోతే నీ జీవితం జీరో. అంటే నువ్వు దరిద్రుడివి. అందుకని ఇక్కడ అంటున్నాడు, నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమి కొదువులేదనే చెప్పుకొస్తున్నావు. ఈ లోకంలో యేసయ్యను ఎవరైతే ఇంకా నమ్ముకోకుండా, మారు మనసు పొందకుండా బ్రతుకుతున్నారో వారందరూ దరిద్రులు. సింపుల్గా ఒకటే మాట, దరిద్రులు అంతే. దేవుడు లేని మానవుడు, యేసయ్యను కలిగి ఉండనటువంటి మానవుడు ఒక దరిద్రుడు. వాళ్ళు ఈ లోకంలో డబ్బు ఉండొచ్చు, ఏవైనా కలిగి ఉండొచ్చు, కానీ అది బ్రతుకు దరిద్ర బ్రతుకు. అంటే ఏంటి? చనిపోతే నరకానికి పోయే బ్రతుకు అది. యేసయ్యను నమ్ముకోకుండా జీవిస్తే చనిపోయిన తర్వాత ఎక్కడికి పోతారు? నరకానికి పోతారా? పరలోకానికి పోతారా?
నరకానికే పోయేది. ఈ రాత్రి ఇంకా ఎవరైతే యేసయ్యను కలిగి ఉండకుండా మారు మనసు లేకుండా బ్రతుకుతున్నారో, నేడే రక్షణ దినము, ఇది అనుకూలమైన సమయం. మోకరించి ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నేను పాపినయ్యా, నన్ను రక్షించయ్యా. నీవు నా కోసం రక్తం చిందించావు. ఈ రోజు నుంచి నేను నీ కొరకు బ్రతుకుతాను ప్రభువా. నా పాపాలన్నీ క్షమించని నువ్వు చిన్న ప్రార్థన చేస్తే ప్రభువు నీకు గొప్ప రక్షణ ఇస్తాడు. ఈ ధనవంతుడు ఎప్పుడైతే ప్రభువు అన్నాడో, అతడు మిక్కిలి ధనవంతుడు కనుక ఏం చేశాడు? మిక్కిలి ధనవంతుడు, బాగా డబ్బుండేవాడు. ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడ్డాడు. 10 మంది ప్రార్థనలు రెండింటి వ్యసనం. 10 మందికి దేవుని వాక్యం వినాలన్న వ్యసనమే. ఇంకెక్కడికన్నా పోవటానికి, ఎలాగైనా ఈ లోకంలో బ్రతకడానికి వ్యసనం ఉండదు మనిషికి. ప్రభువు నమ్ముకోవడానికి వ్యసనం. వ్యసనం అంటే ఏంటి? ఏంది వ్యసనం అంటే? వ్యసనము. అభ్యంతరం పడతారని చెప్పొచ్చు కదా అక్కడ. అభ్యంతరం అంటే అభ్యంతరం, వ్యసనం అంటే ఏంటి? దానికి ఒక అర్థం ఉంటుంది. యేసు ప్రభు వారు ఏమైపోయాడు? వ్యసన భ్రాంతుడయ్యాడని ఉంది. చూడండి, యెషయా గ్రంథంలో ఉంది ఆ మాట జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము. మన కోసం ఆయన ఏమైపోయాడు? వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించేవాడుగాను. ఆ మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. మనకున్న వ్యసనాన్ని తొలగించడానికి మన యేసయ్య ఏమైపోయాడు? వ్యసనాక్రాంతుడయ్యాడు. 3వ వచనం చదవండి. యెషయా 53:3. అతడు తృణీకరింపబడివాడు, ఆయన మనుషుల వల్ల విసర్జింపబడినవాడు, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడ నల్లని వాడుగాను ఉండెను. మన యేసయ్య మనలో ఉన్న వ్యసనాన్ని తొలగించడానికి ఆయన ఏమైపోయాడో? వ్యసనాక్రాంతుడైపోయాడు. ఎంత బాధ అనుభవించాడో, ఎంత వేదన అనుభవించాడో. హలో, ఆలోచించండి. ఎంత వేదన పడ్డాడో యేసయ్య, ఎంత వ్యసనం అనుభవించాడో. దేవుని వాక్యంలో ఉంది, వ్యసనాక్రాంతుడు. నేను ఆ మాట చూసేసరికి నాకు ఈ మాట గుర్తొచ్చింది, నా మైండ్లోకి వచ్చేసింది. యేసయ్య మన కోసం, మనందరి కోసం ఏమైపోయాడు? వ్యసనాక్రాంతుడిగా మారిపోయాడు. మనలో ఉండే వ్యసనాన్ని తీసివేయడానికి, మనలో ఉన్న దుఃఖాన్ని తీసేయడానికి, మన పాపాన్ని తొలగించడానికి యేసయ్య మన కోసం సిలువలో ప్రాణాన్ని బలిగా అర్పించాడు. చూడండి, ఆ ధనవంతుడు వ్యసనపడుతూ యేసయ్యను వదిలిపెట్టి ఏం చేశాడు? వెళ్ళిపోయాడు. అప్పుడు యేసు అతను చూసి అంటున్నాడు, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించడా ఎంతో దుర్లభము. ఆస్తి గలవారికి మనసు దేని మీద ఉంటుంది? ఆస్తి మీదే ఉంటుంది. వాని ధనం ఎక్కడుండునో వాని మనసు కూడా అక్కడే ఉంటుంది. ఇక్కడే 19వ అధ్యాయంలో ఇంకొక ధనవంతుడు కనబడుతున్నాడు, సుంకపు గుత్తదారుడు. ఇతడు కూడా ధనవంతుడే, కానీ ధనాన్ని ప్రేమించలా, యేసయ్యను ప్రేమించాడు. యేసయ్యను చూడాలనుకుని మేడి చెట్టుకి కూర్చున్నాడు. ప్రభు వచ్చాడు, జక్కయ్యా త్వరగా దిగు అన్నాడు. ఏమన్నాడు? త్వరగా దిగు అన్నాడు. అసలు త్వరగా దిగి సంతోషంతో ఏం చేశాడు? సంతోషంతో ప్రభువుని ఇంటికి చేర్చుకున్నాడు. ఇతడు కూడా ధనవంతుడే కదా, ఇతడు కూడా ధనవంతుడే. బాగా డబ్బులు లంచాలు కంచాలు తీసుకుని బాగా సంపాదించాడు. ఇతడు ఒక తహసీల్దార్ ఉద్యోగం అయింది, ఒక ఆఫీసరు, ఎంఆర్ఓ లాంటాడు, బాగా డబ్బు సంపాదించాడు. కానీ ధనాన్ని ప్రేమించలేదు. సగం ఆస్తి పేదలకు పంచిపెట్టాడు. ఎవరైతే అన్యాయంగా దేన్ని తీసుకుంటే అతనికి ఎంత ఇచ్చాడు? 4 అంతలు ఇచ్చాడు. ఇంకేమంటే డబ్బులు అన్నీ పోయి. డబ్బు మీద కాదు తన మనసు ఉంది. ఎవరి మీద ఉంది? యేసయ్య మీద ఉంది. అందుకని వెంటనే ప్రభు అంటాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది,
ఇతడును అబ్రహాము కుమారుడే. చూడండి, అతడు ధనవంతుడే, ఇతడు కూడా ధనవంతుడే. కానీ యేసయ్యని ఇంటికి చేర్చుకున్నాడు. ధనం మీద మనసు లేదు, ధనాన్ని పంచిపెట్టాడు. ఈ ధనవంతుడిని పంచిపెట్టమంటే వాడు ఏం చేశాడు? వ్యసన పడతా వెళ్ళిపోయాడు. ఇదే భలే చెప్పాడు నాకు మాట. ఏదో ఒక మాట చెబుతాడు, నేను వస్తే యేసు ప్రభు ఏం చెప్పాడు నాకు అని చెప్పి అతను వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. మరలా జీవితంలో ఎన్నడూ యేసయ్య దగ్గరికి రాలేదు. ఇద్దరు ధనవంతులు. ఒక ధనవంతుడు యేసయ్యను ఇంట్లోకి చేర్చుకున్నాడు, మరొక ధనవంతుడు యేసయ్య దగ్గర నుండి పారిపోయాడు, దూరంగా వెళ్ళిపోయాడు. యేసయ్య నాకు అవసరం లేదని. ఈ ప్రపంచంలో రెండు గ్రూపులు. యేసయ్యను చేర్చుకుని హృదయంలో ఆయన బిడ్డలుగా ఎవరైతే ఈ లోకంలో బ్రతుకుతారో వారి పరలోకానికి వారసులు. ఎవరైతే యేసయ్యను చేర్చుకోకుండా ధనాన్ని ప్రేమిస్తూ, పాపాన్ని ప్రేమిస్తూ దేవునికి దూరంగా ఉంటారో వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్తారు. ఈ రాత్రి వింటున్న మీ జీవితాల్లో నీకు పరలోకం కావాలంటే యేసయ్యను ఏం చేయాలి? మీ ఇంటికి చేర్చుకోవాలి. జక్క ఏం చేశాడు? యేసయ్యను చేర్చుకున్నాడు లేదా? నీ హృదయమైన ఇంట్లోనికి యేసయ్యను చేర్చుకో. ఈ రాత్రి ఆయన తలుపున చెండి తట్టుతున్నాడు. ఎవడైనా నా స్వరమిని తలుపు తీస్తే వాని ఎదుగు నేను నాతో కూడా అతడును భోజనం చేయమంటున్నాడు. నీవు ఇష్టపడితే నీ తలుపు తెరిస్తే, ఈ తలుపుకి ఎక్కడుంది గడి? లోపల ఉంది, హృదయం లోపల ఉంది. నువ్వు తలుపు తెరిస్తే నీలోనికి వస్తాడు, లేకపోతే వెలుపల ఉంటాడు. నీకు పరలోకం కావాలంటే యేసయ్యని నీ హృదయంలోనికి తప్పకుండా చేర్చుకోవాలి. ఇప్పటికే చాలా సమయం అయిపోయింది నీ జీవితంలో. ఎన్నో సంవత్సరాలు వ్యర్థంగా గడిపావు. ఏ రోజైనా ఆ రక్షకుడైనటువంటి క్రీస్తును నీ హృదయమనే ఇంటిలోనికి చేర్చుకొని దేవుని రాజ్యం కొరకు ప్రతి ఒక్కరూ సిద్ధపడాలని ప్రభువు పేరిట మరి ప్రేమపూర్వకంగా నీకందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ప్రభువు మన కొరకు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి మా ప్రభువా, జీవం కలిగిన మా తండ్రి, అయ్యా, ఒక ధనవంతుడైతే వ్యసనాక్రాంతుడై వెళ్ళిపోయాడు. మరి ఒక ధనవంతుడు ప్రభువా జక్కయ్య, ప్రభువా నిన్ను ఇంటికి చేర్చుకున్నాడు. ప్రభువా రక్షణ వచ్చింది. ప్రభువా ఈ రాత్రి దూరంలో దగ్గర నుండి ఎవరైతే ఈ మాటలు వింటూ ఉన్నారో, ఇంకా ఎవరైతే నిన్ను చేర్చుకోకుండా ఇంకనూ పాపంలోనే జీవిస్తూ ఉన్నారో, నేడే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయం అని ప్రభువా వాక్యం సెలవిస్తూ ఉన్నది. ప్రభువా నిన్ను తమ హృదయాల్లోనికి చేర్చుకొని నీ రాజ్యానికి వారసులయ్యే భాగ్యం దయచేయండి. మా దేశాన్ని, మా రాష్ట్ర ప్రజలను, అయ్యా మా గ్రామ ప్రజలను కూడా జ్ఞాపకం చేసుకోండి. చేరి వచ్చిన బిడ్డలను మీరు దీవించండి. ప్రభువా అనారోగ్యంతో ఉన్నవారికి ఆరోగ్యం దయచేయండి. అయ్యా వృద్ధాప్యంలో ఉండి కూడా ప్రభువా నీ బిడ్డ ఎంతో ఆశతో నీ పాదసన్నిధికి వస్తూ ఉన్న విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. ప్రభువా ఈరోజు ఎంతోమంది బిడ్డలు ప్రభువా సంఘ ప్రార్థనలు రాకుండా ఇంటి దగ్గరే ఉన్నారు. ప్రభువా వారికి కూడా మరొక తరుణం దయచేయండి. మా ప్రభువా చిన్న బిడ్డలను మీరు దీవించండి. యవనస్తులను ప్రభువా రక్షించండి. వృద్ధాప్యంలో ఉన్న వారిని ఆదరించండి. ప్రభువా సంఘంలో ప్రతి కుటుంబాన్ని ప్రభువా మీరే జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే దుఃఖంలో, వేదనలో, బాధలో ఉన్నారో ప్రభువా వారికి కావలసిన నెమ్మది, ఆదరణ, నెమ్మది మీరే దయచేయమని ప్రతి మాట హృదయంలో భద్రపరుచుకొని ప్రభువా రక్షింపబడి మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని నీ రాజ్యానికి వారసులయ్యే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరి ఉన్న మనకు, తన్ను ప్రేమించు వారందరికీ సదాకాలము తోడైండును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు.